Hello everyone, welcome to Python Life YouTube channel. Python Life YouTube ఛానల్లో బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. మరి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ లేదంటే మనకు ఉన్నటువంటి కొన్ని డౌట్స్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. మనం ప్రీవియస్ వీడియోలో జావా ఎందుకు నేర్చుకున్నాం అనేటువంటి దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోలో జావా అంటే ఏంటి, మరి జావా ఎక్కడ యూజ్ అవుతుంది, ఎందుకు నేర్చుకోవాలి జావా అనేటువంటి దాని గురించి నేను క్లారిటీ ఇచ్చిన తర్వాత జావా అంటే ఏంటి అండ్ ఎక్కడ యూజ్ అవుతుంది జావా అనేటువంటి దాని గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. మరి జావా అంటే ఏంటండి? జావా ఈజ్ హై లెవెల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావా అనేటువంటిది వన్ ఆఫ్ ది హై లెవెల్. అసలు హై లెవెల్ అంటే మీనింగ్ ఏంటి అంటే దట్ మీన్స్ యూజర్ అండర్స్టాండబుల్ ప్రోగ్రామ్. అంటే మరి ఏంటి ఇక్కడ యూజర్ అండర్స్టాండ్ అంటే సిస్టమ్ అండర్స్టాండ్ ఒక సపరేట్ ఉంటుందా? ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేటువంటివి ఓకేనా, లో లెవెల్ హై లెవెల్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని కాదు, ఇక్కడ సిస్టమ్ కు మనం హై లెవెల్లో ఇన్పుట్ అనేటువంటిది ఇస్తాం. అది ప్రాసెస్ అయిన తర్వాత మళ్ళీ మనకు హై లెవెల్ అని మనకు అర్థమయ్యేటట్లే అవుట్పుట్ అనేటువంటిది ఇస్తుంది. కానీ దిస్ హై లెవెల్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ అండర్స్టాండ్ బై సిస్టమ్. మరి సిస్టమ్కి ఏం తెలుసు అంటే లో లెవెల్ లాంగ్వేజ్ అనేటువంటిది తెలుసు. మరి లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే 0 అండ్ 1 అనేటువంటి ఓకేనా ఫామ్ లో డేటా అనేటువంటిది ఉంటే దాన్ని మనం లో లెవెల్ లాంగ్వేజ్ అని చెప్తున్నాం. ఈ లో లెవెల్ లాంగ్వేజ్ అనేటువంటిది సిస్టమ్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. సిస్టమ్ ఓన్లీ అండర్స్టాండ్ దట్ లాంగ్వేజ్. The normal users or programmers not using that low level language. Okay now, so these people are using high level language. That means high level means here okay now, the language which is understood by the programmer, which is understood by the user. So that is called high level language. And in high level okay now, we can easily read, we can easily understand, we can easily write the ప్రోగ్రామ్. సో ఇక్కడ జావా అనేటువంటిది కూడా వన్ ఆఫ్ ది హై లెవెల్ లాంగ్వేజ్ అండ్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తున్నాం. అంటే దట్ మీన్స్ హియర్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ ఈస్ సపోర్ట్ క్లాస్, ఆబ్జెక్ట్, డేటా అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, ఓకే డైనమిక్ బైండింగ్, మెసేజ్ పాసింగ్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. సో ఇటువంటి కాన్సెప్ట్స్ సపోర్ట్ చేస్తే ఆ లాంగ్వేజ్ ని ఏమని చెప్పాలి? ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తున్నాం. సో హియర్ మెనీ built-in applications, many built-in softwares okay developed by using these objective oriented programming language. And okay this Java is designed to be a simple అంటే that means natural English, natural normal English statements, and the syntax is also very simple. And next here the Java is very simple, very simple. And next secure అంటే ఇక్కడ జావా అనేటువంటి దాన్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాం అంటే మేజర్ గా జావా ఓకే డెవలపింగ్ ఇన్ బ్యాంకింగ్ అప్లికేషన్స్, ఇన్సూరెన్స్ ఓకే ఇన్సూరెన్స్ అప్లికేషన్స్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్. సో వీటిల్లో జావా అనేటువంటి దాన్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. అంటే మరి ఇక్కడ బ్యాంకింగ్ అన్నప్పుడు కస్టమర్స్ దీస్ కస్టమర్స్ ఇన్ఫర్మేషన్ మస్ట్ బి సెక్యూరిటీగా ఉండాలి. మరి సెక్యూర్ గా ఉండాలి అంటే ఇక్కడ జావా ప్రొవైడ్ దట్ మచ్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ ఆల్సో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని చెప్తున్నాం. దట్ మీన్స్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ మీన్స్ ఓకేనా జావా అప్లికేషన్ కెన్ బి developed in one environment, that means in one operating system. And Java that Java application can executed or run in any other application of operating systems. That means okay ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్తున్నా, నేను ఒక జావా అప్లికేషన్ అనేటువంటి దాన్ని విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో డెవలప్ చేసిన, and that same application can be run in any other operating systems
like Solaris, like Mac operating system, like Linux operating system. సో ఇట్లా డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ను సపోర్ట్ చేయాలి. లేదు అంటే దట్ మీన్స్ ఇప్పుడు ఒకవేళ నేను జావా అప్లికేషన్ అనేటువంటి దాన్ని విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో డెవలప్ చేసిన, కానీ నా కస్టమర్ ఇప్పుడు దేనికి షిఫ్ట్ అయిండు, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కు షిఫ్ట్ అయ్యిండు. మరి అప్పుడు నేను మళ్ళీ సేమ్ అప్లికేషన్ ఫస్ట్ నుంచి డెవలప్ చేయాలా అంటే నో, జావా అప్లికేషన్ అయితే అవసరం లేదండి. వేరే అప్లికేషన్స్ గురించి మనకు అవసరం లేదు ఇక్కడ. జావా అప్లికేషన్ షుడ్ నాట్ బి స్టార్ట్ విత్ ఓకేనా ఫ్రమ్ బిగినింగ్, నాట్ ఫ్రమ్ బిగినింగ్. ఇక్కడ నాట్ ఫ్రమ్ బిగినింగ్, ఇక్కడ బిగినింగ్ నుంచి మళ్ళీ మనం డెవలప్ చేయని అవసరం లేదు ఎప్పుడైతే మనం షిఫ్ట్ అయినామో. సో వితౌట్ చేంజింగ్ ద కోడ్ యూ కెన్ రన్ ఇన్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్స్. దట్ ఈస్ కాల్డ్ ఓకేనా ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సో ఎందుకు అంటే ఇక్కడ ఇంటర్నల్ గా జావా కోడ్ అనేటువంటి దాంట్లో ఫస్ట్ జావా సోర్స్ కోడ్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ బైట్ కోడ్. That byte code can be executed by JVM, Java Virtual Machine. So that virtual machine can be run on any other operating systems. Operating system in run చేస్తుంది కాబట్టి జావా అనేటువంటిది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని చెప్తున్నాం. ఇదంతా జావా గురించి. మళ్ళీ ఒకసారి జావా ఈజ్ హై లెవెల్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్డ్ టు బిల్డ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్. సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ను బిల్డ్ చేయడం కోసం జావా అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. ఇట్ ఈస్ డిజైన్డ్ టు బి సింపుల్, సెక్యూర్, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. అండ్ సో హియర్ వై ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ మీన్స్ హియర్ వీ కెన్ రైట్ ద కోడ్ వన్స్ అండ్ ఇట్ కెన్ బి రన్ ఆన్ డిఫరెంట్ డివైజెస్ యూజింగ్ వాట్ అండి జేవిఎం, జావా వర్చువల్ మిషన్. సో దిస్ ఈస్ అబౌట్ జావా డెఫినేషన్. ఇంకా చాలా ఉంటది అండ్ మన రెగ్యులర్ క్లాస్ మనం దాని గురించి డిస్కస్ చేస్తాం. తర్వాత మరి ఇప్పుడు ఈ జావా అనేటువంటి దాన్ని ఎక్కడ యూజ్ చేస్తున్నాం అంటే వెబ్ అప్లికేషన్స్ లో కానీ, మొబైల్ అప్లికేషన్స్ లో కానీ, వెబ్ అప్లికేషన్స్ దట్ మీన్స్ వెబ్సైట్ డిజైన్స్ లో, అండ్ ఇంకా ఇక్కడ మొబైల్ అప్లికేషన్స్ లైక్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ లో. సో అండ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ ఓకేనా. Large companies use Java to build complex systems like banking, insurance, and enterprise applications, and desktop applications, and cloud-based applications, big data technologies, game development, and also some okay na large business applications లో కూడా జావా అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. సో మరి ఈ కోర్స్ కి సంబంధించినటువంటి వెబ్సైట్ అయితే ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నా. సో దిస్ ఈస్ ఓకే pythonlife.in/java-programming-telugu.html. సో ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ ఇన్ తెలుగు అనేటువంటి టైటిల్ తోటి కోర్స్ అనేటువంటిది మీకు విజిబుల్ అవుతుంది. ఈ కోర్సు డీటెయిల్స్ మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మనం ఈ 2 months ఆఫ్ కోర్సు డ్యూరేషన్ లో ఏం ప్రొవైడ్ చేస్తున్నాం అనేటువంటిది, సో ఇక్కడ ఎంత సిలబస్ కవర్ చేస్తున్నాం అనేటువంటి దాని మీద మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. హ్యూజ్ సిలబస్ ను మనమైతే ఓకేనా ఇక్కడ కవర్ చేస్తున్నాం. దిస్ ఈజ్ యువర్ కంప్లీట్ సిలబస్ అండ్ ఆల్సో సమ్ ప్రాజెక్ట్స్ అనేటువంటి వాటిని కూడా మనము ఎండ్ ఆఫ్ ది కోర్స్ ఓకేనా మనం వాటి గురించి డిస్కస్ చేస్తాం. అండ్ మీన్ వైల్ దీంతో పాటు ఇక్కడ డైలీ టాస్క్లు అనేటువంటి ఉంటాయి అండ్ కొన్ని అప్లికేషన్ డెవలప్మెంట్ హింట్స్ కూడా నేను రెగ్యులర్ గా మీకు ప్రొవైడ్ చేస్తూనే ఉంటా. సో జావా అనేటువంటిది వన్ ఆఫ్ ది ఓకే పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ ఐటీ సెక్టర్. సో ఇఫ్ యూ లెర్న్ జావా thoroughly, you will get job okay easily in IT sector with good age. చాలా మంచి ప్యాకేజ్ తోటి మీరు జావా అనేటువంటి దాన్ని ఓకేనా జావా డెవలపర్ గా మీరు ఎంటర్ అవ్వచ్చు. అది ఎప్పుడు మేము ప్రాపర్ గా ఓకేనా కోర్స్ అనేటువంటిది కంప్లీట్ చేసుకొని అండ్ ప్రాపర్ ప్రిపరేషన్ తోటి నువ్వు ఓకేనా
ఇంటర్వ్యూకు అటెండ్ అయినప్పుడు యూ విల్ గెట్ జాబ్ విత్ గుడ్ ప్యాకేజ్. ఓకే, థ్యాంక్ యూ. I wish you all the best.